బాబాయ్ గారు మీ పేరండి? వెంకటేశ్వర రెడ్డి. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 8 నెలలు అవుతుంది సుమారుగా. ఉంది ఇప్పటి కొడికి ఆ, ఆ డబ్బులు వేయలేదు కానీ వేయాలనుకున్నా. డబ్బులా? ఏం డబ్బులే? ఏం చెప్పిండు అసలు ఆయన? రైతు పని డబ్బులు ఏట వేస్తారు. 13,000 14,000 ఏడు. ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 వేస్తానన్నాడు కదా రైతు భరోసా. 20,000 సంగతి ఏంది? వెయ్యి అయిపోయినాక ఎందుకండి ఇప్పుడు పొలం ఇడిపోయా చేసేది అప్పు తెచ్చి పెడతానో పెట్టలేవాయా ఏం చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడుగా మరి. ఇలా చేయని రోజు లేవు. అందరూ అప్పులు తెచ్చేవాళ్ళు వాడితో తెచ్చి పెడతా వాడిలో ఇది తెచ్చారు. ఏమైనా మంచివాడే కాలంలో బాగా చేతులు అవి కొడతాయి మెరగబడ్డాయి. కాదు బాబాయ్ గారు, మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 అన్నాడు నెలకి. అవి వస్తున్నాయా? అవి ముగ్గురు కొడుతుంది 10 రాదు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. అవి తను అనవచ్చు ఇంట్లో వాళ్ళు 4-5 ఒకవేళ 15,000 మరి ఎప్పుడు చేస్తాను. నువ్వు అల్లగుడు అన్నాక లేకపోతే చాలా. ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు కదా. ఏం లేవుగా. ఇదిగో చంద్రబాబు దొంగ చేయడు నాకు. నేను ఇప్పుడు నాకు 84 ఏళ్ళు 84 సంవత్సరాలు 84 సంవత్సరాలు చూస్తున్నా ఎక్కిన కాదు. ఎప్పుడు దొంగ చేయడు. చెప్పిన మాట ఎప్పుడు చేయడా? ఎప్పుడు చేయడు. మరి గత 5 ఏళ్ళు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కదా గత 5 సంవత్సరాలు. బాగా చేసింది కానీ అప్పుడు చేసిండు బాగా కాలంలో అప్పు ఎక్కువ అయిపోయింది. మరి తెచ్చి పెడుతుందా లేదు ఆళ్ళకు కాలం ఇచ్చింది. అది మనం ఒప్పుకున్నా. డాక్టర్ మనకి ఏదైనా వస్తే హాస్పిటల్లో మేము బాగా చేస్తాం. మరి ఏం పథకాలు ఇవ్వకుండానే ఈయన 1,00,000 కోట్లు అప్పు చేసిండు కదా మరి. మూడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు జగన్పోయింది. ఈ అంట్లో ఏవో బావలా జగన్ ముప్పాలా ఇదంతా అందరికీ తెలుసు. అలా కొనసాగుతుంది ప్రభుత్వం అయితే. అంతే.